ఇప్పుడు నెక్స్ట్ ఇదే అగ్మార్కు అండ్ ఫుడ్ సేఫ్టీ రెండు ఇంటర్లింక్డ్ అనుకున్నాను ఇందాకనే. సో ఆ సబ్జెక్ట్కి యాడ్ చేస్తూ మేడం స్వాతి గారు, యాక్చువల్లీ వారు డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నల్గొండ మేడం వచ్చారు. వారు మిగతా కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తారు. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అండి. రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ ఆన్ ద డైస్ అండ్ ఆల్ ద కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ మెంబర్స్ ఆఫ్ ద డైస్. సో నేను నా పేరు పి స్వాతి, నల్గొండ అండ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్నండి. సో ఈరోజు యాక్చువల్లీ నిన్న ఈరోజు 2 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ క్యాట్కో ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. నేను ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. అండ్ మోర్ ఓవర్ నన్ను ఈరోజు ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు కూడా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఈ అంటే ఎంటైర్ స్టేట్ వైడ్గా కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరూ ఇక్కడ రావడం అనేది చాలా సంతోషకరం. అండ్ నా సర్వీస్ అంటే నేను పోస్టింగ్ తీసుకుంది 2020లో. సో అప్పటి నుంచి అంటే ఈ 4 ఏళ్ళ సంవత్సరంలో కూడా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మీటింగ్ నేను ఎక్కడ అటెండ్ అవ్వలేదు. సో ఇక్కడ నేను నా ప్రజెన్స్ ఉండడం అనేది నా అదృష్టంగా ఫస్ట్ నేను భావిస్తున్నాను. ఎందుకంటే వైడ్గా మనం ఏదన్నా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు ఫస్ట్ ఆర్గనైజేషన్స్ అయినా మీకు తెలిస్తే మీ నుంచి పబ్లిక్కి రీచ్ అవుతుంది అనేది ఒక విషయం. కాబట్టి డెఫినెట్గా ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అని అనుకుంటున్నాను. సో దీన్ని నేను సదావకాశంగా వినియోగించుకోవాలనే దానికి నేను చాలా ప్రయత్నం చేస్తానండి. సో ఆల్రెడీ మనము చూసాము అగ్మార్క్ వాళ్ళు కూడా చాలా చక్కగా అన్నీ కూడా టెస్టులు చేసి బేసిక్ అడల్ట్రేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చెప్పారు. సో ఎఫ్ఎస్ఎస్ఐకి వచ్చేసరికి అంతకుముందు 1954లో ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ అనేది ఉండేది. తర్వాత 2006లో ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది, చాలా అమెండ్మెంట్స్ చేసి. సో పిఎఫ్ఏ యాక్ట్లో ఏంటంటే కేసెస్ జనరల్గా నా నామినిక్లేచర్ చెప్పినా కూడా ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ అని అంటున్నారు. కానీ ఇది ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటే జనరల్గా ఎలా ఉంటుంది, ఇన్స్పెక్టర్ అని అంటే జనరలీ ఒక షాప్కి వెళ్ళి కేసులు నమోదు చేయడము అలాంటివి థాట్ వస్తుంది. కానీ ఇప్పుడు నామినిక్లేచర్ని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా మార్చారు. దాని అర్థం ఏంటి అని అంటే జస్ట్ వెళ్ళి కేసులు రాయడము, అడల్ట్రేషన్ ఉంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కాకుండా అవేర్నెస్ క్రియేట్ చేయాలి కన్స్యూమర్స్ ఎట్ ద సేమ్ టైం ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్కి అనే ఉద్దేశంతో ఎఫ్ఎస్ఎస్ఐ ఈ నామినిక్లేచర్ చేంజ్ చేయడం జరిగింది. తర్వాత ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ అండి. అంతకుముందు పిఎఫ్ఏ యాక్ట్లో ఏంటంటే చట్టం చాలా ఏంటంటే అన్నీ కూడా క్రిమినల్ కేసులే పెట్టేవాళ్ళు. ఇప్పుడు పెనాల్టీ కేసెస్ ఉన్నాయి, తర్వాత క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. సో దీంట్లో అడల్ట్రేషన్ మనం ఎలా టెస్ట్ చేయాలి ఏంటనేది మాత్రం తెలుసుకున్నాం. ఒకవేళ అడల్ట్రేషన్ జరిగితే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్కి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అనేది కూడా మీ దృష్టికి రావాలి. ఎందుకంటే మీరు ఒక ఆర్గనైజేషన్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ తరపున మీరు పబ్లిక్ మనందరం కలిసి కూడా ఒక మంచి చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక బిజినెస్ ఆపరేట్ చేసేవాడికి భయం అనేది ఉండాలి. ఆ భయం ఉండాలంటే ఫస్ట్ మనకు ఏమేమి పనిష్మెంట్స్ ఉన్నాయి ఏంటనే దాని మీద అవగాహన ఉండాలి. సరే ఇప్పుడు ఇది అందరం కూడా వి ఆల్ ఆర్ కన్స్యూమర్స్, ఎన్ఫోర్స్మెంట్ చేసే ఆఫీసర్స్ అయినా కొనుక్కునే వాళ్ళు ఎవరైనా వి ఆల్ ఆర్ కన్స్యూమర్స్ అండి. అందరూ వినియోగించాలి. ఇదే టీ పౌడరు, ఇదే పాలు, ఇవి అందరూ మా ఇంట్లో నేను కూడా యూజ్ చేస్తాను. సో అందరం ఒకనొక స్టేజ్లో అడల్ట్రేషన్కి అయితే గురవుతుంది ఫుడ్, దాంట్లో డౌటే లేదు. కాకపోతే దీంట్లో ఏంటంటే మన రోలు యాజ్ అన్ ఎన్ఫోర్స్మెంట్ ఎంతవరకు మనం చేయాలి, మేము ఎంతవరకు చేయాలి అనేది ఒక సిస్టమ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ప్యారలల్గా కూడా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము, తర్వాత ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్కి కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఒకసారి మేము ఇన్స్టెంట్గా ఒక హోటల్కి వెళ్ళామనుకోండి, ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కొందరు ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కూడా కొన్ని బిజినెస్ వాళ్ళు తెలియక చేస్తారు. అందరినీ మనము దీంట్లో పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు. సో ఇనీషియలీ ఫస్ట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కాషన్ చేసి మా దాంట్లో కూడా నోటీసులు అనేవి ఇస్తాం. ఇచ్చి వాళ్ళకు 14 రోజులు టైం ఇచ్చి ఇంప్రూవ్ చేసుకోమని ఒక ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తాం. సెక్షన్ 32 ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ 2006 కింద వాళ్ళకు అవకాశం లాగిచ్చి నోటీసులు ఇచ్చి వాళ్ళు అప్పటికీ కూడా రెక్టిఫై చేసుకోకుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ కూడా 2 రకాలు ఉంటుందండి. ఒకవేళ మేము శాంపిల్స్ కలెక్ట్ చేస్తే సబ్ స్టాండర్డ్ అనేది వచ్చింది అని అంటే వారికి 5 లక్షల వరకు పెనాల్టీ విధించవచ్చు. అది అడిషనల్ కలెక్టర్ గారి త్రూ అడ్జుడికేషన్ ప్రాసెస్ చేస్తాము. తర్వాత అన్సేఫ్, ఇప్పుడు ఈ టీ పౌడర్ ఉంది, ఇది ఇంత కలర్ వచ్చింది,
అది కార్సినోజెనిక్ అండి. దాంట్లో కలర్ వాడతారు, సింథటిక్ ఫుడ్ కలర్. అది లాంగ్ రన్లో మన బాడీ మీద హెల్త్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇన్స్టెంట్గా నేను ఆ టీ తాగితే నాకేం కాదు, కానీ అంటే ఇన్స్టెంట్గా మీకు వామిటింగ్స్ మోషన్స్ అయితే వాడి మీద కంప్లైంట్ ఇవ్వచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు, అది అయిపోతుంది. ఇలా కాదు, మనకు తెలియకుండానే మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. ఒక ఏజ్ వచ్చినాక 40-50 అలా వచ్చిన తర్వాత మనము చాలా రకాల డిసీజెస్కి ప్రోన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇలాంటివి కలర్ యాడ్ చేసిన ఫుడ్, నాట్ ఓన్లీ టీ పౌడర్. ఇందాక బిర్యానీలో కూడా సింథటిక్ ఫుడ్ కలర్ అనేది వాడుతున్నారండి. బుష్ కలర్ అలాంటి కొన్ని సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉన్నాయి. అది వేసిన ఏ ప్రిపేర్డ్ ఫుడ్లో కూడా సింథటిక్ ఫుడ్ కలర్ వాడకం జరగరాదు. ఒకవేళ అది ఉందంటే క్రిమినల్ కేసెస్ అవుద్ది. ఇప్పుడు నల్గొండలో చాలా స్టార్ రెస్టారెంట్స్ మీద కూడా మేము క్రిమినల్ కేసులు చేసినవి ఉన్నాయండి. చాలా పేరు పొందిన రెస్టారెంట్స్ మీద కూడా. ఎస్పెషల్లీ ఈ కమిషనర్ గారు వచ్చిన తర్వాత, మన ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్ సార్ అంతకుముందు నల్గొండ జిల్లా కలెక్టర్గా చేశారు. వారు ఎస్పెషల్లీ హోటల్స్ మీదనే ఉంది. మీరు రోజు చూస్తూ ఉన్నారు, హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్ టీమ్స్ స్పెషల్ రైడ్స్ ఎవ్రీ హోటల్ మీద జరుగుతుంది. కాకపోతే ఇన్స్టెంట్గా అన్నీ సీజ్ చేయట్లేదు, కానీ నోటీసులు అవి అయితే ఇష్యూ చేసి వాళ్ళని రెక్టిఫై చేసుకోమని చెప్పి పెనాల్టీ వరకు వేయిస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు హోటల్స్కి వచ్చేసరికి ప్రిపేర్డ్ ఫుడ్లో బిర్యానీ మనకు మెయిన్ థింగ్. సింథటిక్ ఫుడ్ కలర్ వల్ల వచ్చే నష్టాలు లాంగ్ రన్లో కార్సినోజెనిక్. తర్వాత రీయూజ్డ్ ఆయిల్ కూడా మనం ఎక్కడైనా ఫాస్ట్ ఫుడ్ సెంటరో లేదంటే హోటల్స్లో కూడా వాడిన నూనె మళ్ళీ వాడతారు. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ జనవరిలో KFC ఉందండి, నల్గొండ KFC. ఎందుకు KFC చెప్తున్నానంటే, చిన్నపిల్లలు నుంచి పెద్దల వరకు అందరూ కూడా KFC చికెన్ బుధవారం బకెట్ ఏదో ఒక ఆఫర్ పెడతాడు, వెనస్డే. సో అందరూ కూడా హాట్ డాగ్స్, చికెన్ వింగ్స్ అనుకుంటా మంచిగా చాలా టేస్టీగా టెంప్టింగ్గా ఉంటాయి. కానీ మేము ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర మాకు ఏ డీవియేషన్, దాదాపు 2-3 అవర్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది, నేను మా జోనల్ ఆఫీసర్. ఏ డీవియేషన్ కూడా మేము అక్కడ ఫైండ్ అవుట్ చేయలేకపోయాము. కానీ ఎండ్ ఆఫ్ ద ఇన్స్పెక్షన్ ఏం తెలిసింది అని అంటే, వాళ్ళు మా ముందే ఒక ఆయిల్ వాళ్ళు వాడింది తీసేసి దాంట్లో ఏదో పౌడర్ యాడ్ చేస్తున్నారు. ఏం పౌడరు అని మేము అక్కడ స్టాప్ చేసి క్వశ్చన్ చేసాం. వాళ్ళు ఎలా ఉంటుందంటే, వాళ్ళ రెస్పాన్స్ కూడా, మాది MNC, మమ్మల్ని ఎవరు ఏమనలేరు. ఇంకా హైదరాబాద్లో అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఈవెన్ ఆఫీసర్స్ని కూడా వాళ్ళు లెక్క చేయని విధంగా ఉంటారు KFC వాళ్ళు. అంటే మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం. సో దాంట్లో పౌడర్ యాడ్ చేసినారు. అది ఇన్స్టెంట్గా ఆపి అది మేమే వేపించి చూస్తే అప్పటి వరకు నల్లగా ఉన్న ఆయిల్ అంతా తెల్లగా అయిపోయింది. సో మేము అది ఆయిల్ కూడా శాంపిల్కి ల్యాబ్కి పంపించడం జరిగింది. దాంట్లో ఏంటంటే వాళ్ళు దాన్ని రీయూజ్ చేశారు. అది కంప్లీట్లీ కార్సినోజెనిక్, అన్సేఫ్. క్రిమినల్ కేసు కూడా వాళ్ళ మీద నమోదు చేశాం, KFC మీద. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. వేరే స్టేట్స్లో నాకు తెలియదండి, మన నల్గొండ జిల్లాలో KFC మీద జరగడం చాలా సెన్సేషన్ అయింది. ఆ న్యూస్ కూడా ఇక్కడ ఉన్న వారందరికీ కూడా, నల్గొండ వాసులకు తెలుసు ఆ విషయం. తర్వాత ఇప్పుడు వాళ్ళ సేల్స్ అన్నీ కూడా పడిపోయాయి, బికాజ్ మేము వైడ్ పబ్లిసిటీ ఇచ్చాం. ఎందుకంటే ఏ సిటీలో ఎక్కడ చూసినా గల్లీకి KFC అనేది ఇప్పుడు మొదలైంది. సో అలా మేమే విస్తుపోయాం యాక్చువల్లీ. ఆ ఆయిల్ని అంత, ఆ పౌడర్ ఇలా వేయగానే మొత్తం ఫిల్ట్రేషన్ పౌడర్ వైట్గా వచ్చేస్తుంది. సంథింగ్ పౌడర్ అండి, అది సింథటికా న్యాచురలా తెలీదు, బట్ అది. సో అది అవుట్ ఆఫ్ మా ఎక్స్పీరియన్స్ అలా జరిగింది. కాబట్టి నేను సజెస్ట్ చేసేది, జనరల్లీ వీళ్ళ మీద మేము కేసు చేసాము, బట్ వాళ్ళేంటి MNC అనేది ఉంటుంది. ఇక మేము ల్యాబ్కి పంపించిన జనరల్గా వాళ్ళది వేరే ఉంటుంది, అదంతా వేరే విషయము. బట్ మనకు అవేర్నెస్ కోసం చెప్తున్నాను. ఎన్ఫోర్స్మెంట్లో ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే, KFCలో మ్యాక్సిమం కాదు అసలు 100% యూ షుడ్ అవాయిడ్ KFC. అది డీ ప్రమోషన్ అనుకున్నా పర్వాలేదు, బట్ నేను అది స్వయంగా చేసింది కాబట్టి చెప్తున్నానండి. అక్కడ వాడిన ఆయిల్ మా దృష్టికి వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ విషయాన్ని. ఈవెన్ హైదరాబాద్లో ఇది ట్రేస్ అవ్వలేదు, నల్గొండలో చేశాను. తర్వాత ఇంకో విషయము, జనరలీ ఇప్పుడు మనం బేసిక్ టెస్ట్ ఆఫ్ అడల్ట్రేషన్ మీరు చెప్పారు. నార్మల్గా ఇప్పుడు పసుపు కారం అయితే ఇంట్లో కూడా ఇప్పుడు అగ్మార్క్ అనేది మ్యాండేటరీ చేయలేదు గవర్నమెంట్. జనరలీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మీద ఉండాలి, బట్ ఇట్ ఈస్ నాట్ డన్ మ్యాండేటరీ. సంబడి క్వశ్చన్ దాని మీద అగ్మార్క్ అనేది లేకుంటే ఉందా లేదా, అది కల్తీ ఎలా తెలుస్తుంది అని అన్నారు. సో మాకేంటంటే కొన్ని మ్యాండేటరీగా అది ఉండాలి అని అంటే, మేము ల్యాబ్కి పంపించినప్పుడు దాని మీద లేదంటే మిస్బ్రాండింగ్ కింద 3 లక్షల పెనాల్టీ వేయవచ్చు. కానీ అగ్మార్క్ ఇంకా మ్యాండేటరీ చేయలేదు. జనరలీ అది ఉంటే ఇంకా అది క్వాలిటీ అనేది మనం అనుకోవాలి. లైక్ ఇప్పుడు ఘీ మీద, హనీ మీద, స్పైసెస్ మీద డెఫినెట్గా అగ్మార్క్ మనకి ఇలా రాంబస్ షేప్లో ఉంటుంది.
సో అది మీరు వెళ్ళినప్పుడు లేబుల్ ఒక ప్యాకెడ్ ఐటెం చూసినప్పుడు మీరు ఒక కస్టమర్గా వెళ్ళినప్పుడు ఏమేమి నోటీస్ చేయాలి అంటే దానిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, బెస్ట్ బిఫోర్ డేట్, బ్యాచ్ నెంబర్, FSSAI లైసెన్స్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఈ వీటిలో ఏ ఒక్క డీవియేషన్ ఉన్నా కూడా అది మిస్ బ్రాండెడ్ ఐటమ్ అని గుర్తించాలి. అదే లూజ్ ఐటమ్స్ అయితే ఎలా చేస్తాము అంటే యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద అడల్ట్రేషన్ ఈజ్ విత్ కలర్. సింథటిక్ ఫుడ్ కలర్తోనే అడల్ట్రేషన్ ఉంటుందండి ఎక్కువ శాతం. లైక్ అడల్ట్రేషన్ కలర్స్తో ఎందులో జరుగుద్ది అని అంటే ఇప్పుడు టీ పౌడరు, బిర్యానీ, తర్వాత పప్పులో కూడా కలర్ వేస్తారు. అయితే పప్పులో కలర్ వేసింది మనం జనరల్లీ ఏమనుకుంటాము, లైట్గా ఉన్న పప్పు మంచిది, కొంచెం డార్క్ ఉన్న పప్పు కల్తీ ఏమో నాసిరకం అనుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు తయారు చేసే వాళ్ళంటే ఆ కలర్ రాకుండా ఆయిల్ కోటింగ్ వేస్తారు. మీరు ఎక్కడైనా పప్పు షైన్ అవుతున్నట్టు చూసారనుకోండి అది అడల్ట్రేటెడ్ అని గుర్తించాలి. షైన్ అవ్వకూడదు, ఆయిల్ కోటింగ్ వేసి ఆ కలర్ని తెలియకుండా చేస్తారు. సో అప్పటికి మీకు తెలియలేదంటే సేమ్ టెస్ట్ అండి, ఒకటే డిస్పో వాటర్ మీ దగ్గర ఉంది అంటే మీరు సింథటిక్ ఫుడ్ కలర్ ఏదైనా టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు పసుపు, కారం కూడా మీరు ఇందులో వేశారనుకోండి, పసుపు వేసినప్పుడు మీకు పౌడర్ వేసిన తర్వాత ఒకవేళ ప్యూర్ పసుపు అయితే మాత్రం ఇమీడియట్గా కింద సెటిల్ అయిపోతుంది. లైక్ ఇందాక నేను తేనె చెప్పాను, తేనె ఏమైంది, వాటర్ డిస్పోలో వాటర్ వేసిన తర్వాత కింద అడుగున సెటిల్ అవుతుంది, అది అప్పుడు ప్యూర్ అని చెప్పాము. టర్మరిక్ కూడా అడుగులో సెటిల్ అవ్వాలి, లైట్గా కలర్ వస్తుంది. అదే ఒకవేళ కలర్డ్ టర్మరిక్ పౌడర్ అనుకుంటే అందులో వేయగానే ఇమ్మీడియట్లీ ఎల్లో కలర్ వచ్చేస్తుంది, కింద సెటిల్మెంట్ అనేది బాటంలో ఏమీ రాదు. టర్మరిక్ కూడా అలానే. ఇంకోటి దీంట్లో చాక్ పౌడరు లేకుంటే కారంలో బ్రిక్ పౌడర్ యాడ్ చేస్తారు, మనకు ఎక్కువ ఘాట్ రాదు కారం పొడి. సో అది కూడా ఇంకొక వే ఆఫ్ అడల్ట్రేషన్. నాట్ ఓన్లీ కలర్, బ్రిక్ పౌడర్తో కూడా అడల్ట్రేషన్ చేస్తారు స్పైసెస్లో ఎస్పెషలీ. తర్వాత మీరు పెప్పర్ చూసుకున్నట్టయితే డిస్పోలో వాటర్ వేసిన తర్వాత పైకి తేలాయి అనుకోండి, వాటి వెయిట్ తక్కువ ఉంటుంది కదా, సో పపాయా సీడ్స్ వేస్తారు, అవి లైట్ వెయిట్, సో అవి పైకి తేలుతాయి. ఒరిజినల్ పెప్పర్ అయితేనేమో అడుగులో వచ్చేస్తుంది, ఏదైనా అడుగులో వచ్చేస్తే అది ప్యూర్. పైకి తేలినా లేకుంటే కలర్ వచ్చి అందులో మిక్స్ అయిపోయినా ఇవన్నీ అడల్ట్రేటెడ్. సో ఇవి బేసిక్ టెస్ట్లు మనం ఇంట్లో చేసుకోవచ్చండి. ఇందాక కూడా మన వాళ్ళు చాలా డీటెయిల్గా చెప్పారు. తర్వాత మిల్క్ చెప్తాను. మిల్క్ ఇందాక చూపించారు, మీరు వాటర్ ఇలా పెట్టి జనరల్లీ ఎక్కువ మిల్క్ వాటర్తో అడల్ట్రేషన్, దాన్ని అడల్ట్రేషన్ అని కూడా అనము, బికాజ్ ఇట్ ఈస్ ఎకనామికల్ లాస్ టు కన్స్యూమర్ బట్ ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్ టు హెల్త్. కానీ ఇప్పుడు మనం మా జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో చూస్తే రెగ్యులర్గా మీరు న్యూస్లో చూసేది మొత్తం పాల కల్తీ, ఆర్టిఫిషియల్ మిల్క్ తయారు చేస్తున్నారు అన్నారు. సో మా దృష్టికి వచ్చింది ఏంటి అని అంటే కంప్లీట్గా ఆర్టిఫిషియల్ మిల్క్ అనేది ఎక్కడ తయారు చేయట్లేదండి. అనవసరంగా పబ్లిక్ని ప్యానిక్ చేయడానికి అది కొంచెం హైప్ అవుతుంది. కాకపోతే అడల్ట్రేషన్ ఏ సెన్స్లో జరుగుతుంది అని అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ కాబట్టి ఫార్మర్స్ ఇచ్చే మిల్క్ బాగానే ఉంటుంది, కానీ కలెక్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే H2O2 అని ఒక కెమికల్ ఉంటుంది, హైడ్రోజన్ పెరాక్సైడ్. అది దాంట్లో ఇంత టిన్లో మీరు తీసుకుంటే ఒక 50 లీటర్స్ టిన్ తీసుకుంటే జస్ట్ 2 drops ఈజ్ ఇనఫ్. అది వేయడం వల్ల ఏమవుద్దంటే పాల యొక్క షెల్ఫ్ లైఫ్ పీరియడ్ పెరిగి పాలు విరగకుండా ఉంటాయి. ఎస్పెషలీ సమ్మర్లో మీరు ఈ కేసెస్ ఎక్కువ గమనిస్తారు, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు హైదరాబాద్కి పాలు పగిలిపోతాయేమో అని చెప్పేసి వీళ్ళు ఆ H2O2 యాడ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల H2O2 కూడా ఇమీడియట్లీ మనం పాలు తాగిన వెంటనే విరేచనాలు ఇంకేదన్నా అయితే ఎవరు చేస్తున్నాడు కల్తీ ఈజీగా తెలుసుకొని కంప్లైంట్ చేసి పట్టుకోవచ్చు. ఈ పాల విషయానికి వస్తే మనకు ఏది ఇన్స్టెంట్గా తెలియదండి, అది లాంగ్ రన్లో ఇది మనకు బ్రెయిన్ మీద, నర్వస్ సిస్టమ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది H2O2 అనేది. సో అది చాలా ప్రమాదకరం. ఆర్టిఫిషియల్ మిల్క్ తయారు చేసే అంత నాలెడ్జ్ ఆ విలేజెస్లో ఇప్పుడు భీమనపల్లి, పోచంపల్లి ఇవన్నీ కూడా మేము ఎర్లీ అవర్స్ జాయింట్ రైడ్స్ కూడా కండక్ట్ చేశాము. తర్వాత పోలీస్ వాళ్ళు కూడా ఈ SOT వాళ్ళు పట్టుకుంటారు, నేను అనకూడదు బట్ ఫర్ నేమ్ సేక్ అన్నట్టే ఉందండి. ఇప్పుడు వాళ్ళు అన్ని కేసెస్ పట్టుకున్నారు, మిల్క్ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ వస్తున్నాయి. సో వెన్ దెర్ ఈజ్ అడల్ట్రేషన్ రిపోర్ట్స్ ప్రాపర్గా రావాలి కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 41 CRPC కింద నోటీస్ ఇచ్చేసి వదిలేస్తున్నారు ఒకసారి కల్తీ చేస్తే. దానివల్ల వాళ్ళకి భయం లేదు. ఒక వీక్లో ఒకటి చేసిన తప్పు మళ్ళీ అదే వీక్లో ఆ ఊరు నుంచి ఇంకొకటి చేస్తున్నాడు అంటే భయం అనేది లేదు. పోలీస్ వాళ్ళకి ఈవెన్ DCP గారికి కూడా నేను ఈ విషయం కన్వే చేశాను. సో మీరు మనం ఏం చేయాలంటే హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో అలా చేసేవాళ్ళు వాళ్ళని కనుక మనం కొందరిని పనిష్ చేస్తే అప్పుడు 110 CRPC కింద వాళ్ళని రిమాండ్ చేయొచ్చు. వన్స్ వాళ్ళు ఒక రిమాండ్ చేయబడితే డెఫినెట్గా మిగతా వాళ్ళకి భయం ఉంటుంది. సో ఇదంతా ఎన్ఫోర్స్మెంట్ పార్ట్.
బట్ చెప్తున్నాను, పాలు అనేది ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఇంట్లో టెస్ట్ చేసుకోవాలని అంటే అయోడిన్ ఉంటుంది కదా, అయోడిన్ అనేది ఒక 1 ml ఆర్ 1% మీరు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్లో 5 ml to 10 ml మిల్క్ పెట్టేసుకొని ట్రాన్స్పరెంట్ గ్లాస్లో అయోడిన్ వేస్తే ఇన్స్టెంట్ బ్లూ కలర్ వచ్చిందంటే దాంట్లో స్టార్చ్ యాడ్ చేసినట్టు. ఒకవేళ డిటర్జెంట్ ఉందని ఎలా తెలుసుకోవాలని అంటే సేమ్ మీరు 5 to 10 ml ఆఫ్ మిల్క్ తీసుకొని అంతే ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. చేసిన తర్వాత మీకు జనరల్గా పాలు వేస్తే కొంచెం నురుగు వస్తుంది, లైట్గా నురుగు ఉంటేనేమో అది ఓకే, ఇట్స్ నార్మల్ మిల్క్. డెన్స్ నురుగు వచ్చింది అనుకోండి, అప్పుడు దాంట్లో డిటర్జెంట్ ఉన్నట్టు. ఇది బేసిక్గా మనం ఇంట్లో టెస్ట్ చేసుకోవచ్చు. మిల్క్ చాలా ఇంపార్టెంట్. తర్వాత టీ పౌడరు, తర్వాత ఆయిల్స్, పప్పులు కూడా నేనేమంటాను డిస్పోలో వేసి మీరు వేస్తే కలర్ వచ్చింది అని అంటే అన్నిటికీ సింథటిక్ ఫుడ్ కలర్కి ఇదే టెస్ట్ అండి బేసిక్గా మనం చెక్ చేసుకునేది. కాకపోతే ఇంకో పప్పు ఉందండి, లాథరస్ సటైవస్ అని అంటారు, కేసరి దాల్ అని. సో నార్త్ ఇండియాలో ఎక్కువగా ప్రొడక్షన్ అవుతుంది ఆ పప్పు ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. బట్ ఎక్సెస్ కన్సంప్షన్ ఆఫ్ కేసరి దాల్ ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు సమ్ న్యూరల్ డిజార్డర్స్ అన్నమాట. సో దాంట్లో సేమ్ అది ఎలా ఉంటుంది అని అంటే మన తూర్ దాల్ కందిపప్పు ఉంటుంది కదా, రెడ్ గ్రామ్ దాల్, అది ఈ లాథరస్ సటైవా రెండు కూడా సేమ్ ఉంటాయి పప్పులు. మనం దాన్ని డిస్టింగ్విష్ చేయలేమన్నమాట. సో ఆ పప్పు అనేది మనం జనరలీ ఇండియాలో బ్యాన్ చేశారు ఇప్పుడు, ఎందుకంటే ఎక్సెస్ కన్సంప్షన్ చాలా హెల్త్ ఇష్యూస్కి దారితీస్తుంది కాబట్టి. నార్త్ ఇండియాలో ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది, మన దగ్గర అంత లేదు. ఎక్కువ మన దగ్గర దాల్ అడల్ట్రేషన్స్ మేము నోటీస్ చేసినప్పుడు ఎన్ఫోర్స్మెంట్లో కలర్ మీదనే వస్తాయి డీవియేషన్స్ అన్నీ కూడా. కానీ కొంచెం మనం ఎప్పుడైనా చూడాలి అని అంటే ఇవి కొంచెం రెక్టాంగులర్ షేప్ ఉంటాయండి ఈ దాల్ అనేవి. మనం పప్పు చేతిలో పెట్టుకొని చూస్తే మనకు రెక్టాంగులర్ షేప్లో దాల్ కనిపిస్తే మాత్రం, కందిపప్పు కూడా ఆల్మోస్ట్ అదే షేప్ ఉంటుంది, రెక్టాంగులర్ షేప్ అనిపించినప్పుడు దాన్ని మనం గుర్తించవచ్చు లాథరస్ అని చెప్పేసి. సో దానివల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఆ పప్పు ఉందా లేదా కూడా బేసిక్గా చూసుకోవచ్చు. మన దగ్గర అడల్ట్రేషన్ ఎక్కువ ఫుడ్ కలర్తోనే ఉంది పప్పులో అయితే. సో ఇవన్నీ అడల్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. నెక్స్ట్ అవేర్నెస్ పనిష్మెంట్స్ అయితే నేను చెప్పాను. ఒకవేళ దీంట్లో మిస్బ్రాండింగ్ చేస్తే 3 లక్షల వరకు పెనాల్టీ వేస్తారు. ఆ సబ్స్టాండర్డ్ అనిపిస్తే మాత్రం అది అంత హార్మ్ఫుల్ కాదు, బట్ కొంతవరకు అడల్ట్రేషన్ ఉన్నట్టు. లైక్ ఇప్పుడు మిల్క్ ఉంది, దాంట్లో మినిమం మిల్క్ ఫ్యాట్ పర్సెంటేజ్ యాజ్ పర్ నామ్స్ రాలేదంటే సబ్స్టాండర్డ్ కింద ఇస్తాం. యూరియా కూడా ఉండొచ్చు కానీ 100% 100 ppmకి మించకూడదు అనమాట. మించితే అప్పుడు అది అన్సేఫ్ అవుతుంది. సో దీంట్లో గ్రావిటీని బట్టి కేసెస్ ఉంటాయి. అన్సేఫ్ అయితే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసు చేస్తామండి, ప్రాసిక్యూషన్ క్రిమినల్ కేసెస్ పెడతాం వాళ్ళ మీద. అన్సేఫ్ అంటే ఎస్పెషలీ కలర్స్ అన్నీ కూడా అన్సేఫ్ కిందకే వస్తాయి, బికాజ్ లాంగ్ రన్లో కార్సినోజెనిక్ కాబట్టి. తర్వాత ఈ మధ్యకాలంలో అల్లం పేస్ట్, రూపాని జింజర్ డైమండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ప్యూర్లీ అడల్ట్రేటెడ్. జనరలీ నేను బ్రాండ్ నేమ్స్ ఎక్కడ కూడా చెప్పనండి, కానీ నేను తీసిన అల్లం పేస్ట్లో ఆ పేస్ట్ ఎప్పుడు తీసినా ఫెయిల్ అవుతుంది. సో మీకు అవేర్నెస్ ఉంటుందని చెప్తున్నాను. రూపాని జింజర్ పేస్ట్ అనేది కంప్లీట్లీ అడల్ట్రేటెడ్. కాటడాన్లో వీళ్ళ యూనిట్ ఉంది. ఆల్రెడీ శ్వేతమంతి కమిషనర్ మేడం ఉన్నప్పుడు కూడా జాయింట్ రైడ్స్ చేశాము, ఆ యూనిట్ కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ కూడా మనం ఆ సప్లై అయితే చూస్తున్నాము. మరి మేమైతే ఈ జిల్లా వరకు ఏమైనా కంట్రోల్ చేయగలం, కానీ హైదరాబాద్ నుంచి వచ్చింది అయితే ఇట్ విల్ టేక్ టైం అండి. సో మన కన్స్యూమర్ ఆర్గనైజేషన్ సైడ్ నుంచి ఎస్పెషలీ ఎవరైతే పెద్దలు ఉన్నారో ఒకసారి కమిషనర్ గారిని కలిసి కూడా బేసిక్ ఐటమ్స్ మీద అడల్ట్రేషన్ హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో జరుగుతున్నాయి, ఫస్ట్ అక్కడ రెస్ట్రిక్ట్ చేయమనేది మీ త్రూ వెళ్ళాలనేది నా కోరిక అండి. సో మీరు చెప్తా కరెక్టే. ఏంటంటే ఇంకా గతంలో అప్పుడు ఈ ఫుడ్ కమిటీస్ మండల స్థాయిలో కమిటీస్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున దీని మీద చేశారు. అది ఇప్పుడు చేస్తూ ఉంటుంది. కానీ ఇంకా నేను ఏమంటే మీరు మీ జిల్లా వరకన్నా మీరు కమిషనర్ గారికి బెటర్ ఎందుకంటే ఈ కమిటీలు వేయడం వల్ల మీకు సపోర్టింగ్గా చాలా అవేర్నెస్ వచ్చింది జనంలో. బట్ ఆ కమిటీల వల్ల మీకు కొంతమందిని గుర్తుంది, మండలానికి ఒక 4-5 మీరు అంటే రాజకీయ నాయకులు కాకుండా ఇలాంటి ఏదైతే కన్స్యూమర్స్ అవేర్నెస్ ఉన్న వాళ్ళను మీరు కమిటీలో తీసుకొని వాళ్ళతో కొద్దిగా చేస్తే ఇంకా తప్పకుండా నేనైతే దృష్టికి తీసుకెళ్తానండి, చెప్తాను. దీని మీద మీరు కాపాడిన వాళ్ళు. ఓకే, డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ నుంచి కూడా చేయిస్తే డెఫినెట్లీ మేము చేస్తాం, మీకు కూడా
అవునవును, ఇప్పుడు కోఆర్డినేషన్లో వెళ్తేనే అవుతుంది. సో ఇవి బేసిక్ థింగ్స్ మనం చెప్పుకున్నవి. తర్వాత ఇంకొక విషయం చెప్తానండి, ఫోర్టిఫికేషన్ అనే కాన్సెప్ట్ 2018లో గవర్నమెంట్ FSSAI లాంచ్ చేసింది అది. సో దాంట్లో భాగంగా ఏంటంటే 5 స్టేపుల్ ఫుడ్స్, మిల్క్, ఆయిల్, ఆటా, తర్వాత సాల్ట్, ఇవన్నీ కూడా +F లోగో కలిగి ఉండాలనేది ఒకటి తీసుకొచ్చింది. అసలు +F లోగో ఏంటి అని అంటే, ఫోర్టిఫికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ ప్రకారము మనం తినే ఫుడ్ దాంట్లో అన్ని న్యూట్రిషనల్ కంటెంట్ ఏది మన బాడీకి ప్రాపర్గా అందట్లేదు. సో మాల్ న్యూట్రిషన్తో ఫేస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్పెషలీ గర్ల్స్, లేడీస్లో అయితే మనం అనీమియా ఇలాంటి కొన్ని ఇష్యూస్ చూస్తున్నాం ఐరన్ డెఫిషియన్సీ వల్ల. తర్వాత థైరాయిడ్, అయితే గతంలో మనకి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ ఇష్యూ చాలా 1980స్లో చాలా పెద్ద ఎత్తున దేశం మొత్తంలో కూడా గవర్నమెంట్ ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఖచ్చితంగా సాల్ట్లో అయోడిన్ ఉండాలి, అయోడైజ్డ్ సాల్టే వాడాలి అనేది తీసుకొచ్చింది. అదేవిధంగా సేమ్ ఈ ఫోర్టిఫికేషన్ కాన్సెప్ట్ కూడా అదేనండి. ఇప్పుడు సాల్ట్లో అయితే డబుల్ ఫోర్టిఫికేషన్, ఐరన్ ప్లస్ అయోడిన్ 2 ఉండాలి అని చెప్పేసి తీసుకొచ్చారు. మోర్ ఓవర్ ఏంటంటే మనకు మిల్క్లో అయితే వైటమిన్ A and Dతో మనకు ఈ ఫోర్టిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత ఆటాలో చేస్తారు, తర్వాత సైనోకోబాలమైన్, కొన్ని మినరల్స్ కూడా ఇవన్నీ పెట్టి ఈ ఫోర్టిఫికేషన్ చేయడం వల్ల ఏంటంటే ఎవరికైనా న్యూట్రిషనల్ కంటెంట్ అందకపోతే ప్రాపర్గా డెఫిషియెంట్ ఉన్న వాళ్ళు, మాల్ న్యూట్రిషన్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ ఫుడ్ చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఇది జనరల్గా ఈ 5 స్టేపుల్ ఫుడ్స్లో ఇప్పటి వరకు వచ్చింది. సో ఇంకా మార్కెట్లో ఇది మ్యాండేటరీ అవ్వలేదు, బట్ మీ అవేర్నెస్ కోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ మిల్క్ ఉంది, దీని మీద ఇక్కడ +F లోగో అని, ఇక్కడ +F లోగో అని ఉంది. సో దీంట్లో కూడా ఫేక్ లోగోస్ ఉంటాయండి. కింద ఖచ్చితంగా సంపూర్ణ పోషణ్ స్వస్థ జీవన్ అనేది రాసి ఉండాలి. ప్లస్ ఇలా +F అని ఉండి కింద ఇలా రావాలన్నమాట యూ షేప్లో. సో ఆ లోగో కూడా కొన్ని బ్రాండ్స్ అయితే ఖచ్చితంగా మా దృష్టికి కూడా వచ్చింది, వాళ్ళు చేయకున్నా కూడా మిస్ బ్రాండింగ్ చేస్తున్నారని చెప్పేసి. కాకపోతే అది మ్యాండేటరీ అవ్వలేదు కాబట్టి ఈ విషయంలో వాళ్ళ మీద ఇప్పటికైతే ఏం యాక్షన్ తీసుకోలేం. బికాజ్ ఎన్ఫోర్స్ అయిన తర్వాత మార్కెట్లో కూడా చాలా తక్కువ మీకు కనిపించేది. ఫ్రీడమ్ ఆయిల్ చూసుకుంటే దాని మీద ఉంటుంది +F, కొన్ని మిల్క్ ప్యాకెట్స్ మీద ఉంటుంది. ఇప్పుడు జెర్సీ కంపెనీ వీళ్ళు కూడా ఫోర్టిఫై చేస్తున్నారు. తర్వాత రైస్ కూడా మీరు చూస్తే FRK ఉంటుంది, ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్. ఇప్పుడు మొత్తం PDSలో అదే ఉంది కదా సార్. ఆల్ అంగన్వాడీ సెంటర్స్, మన హాస్టల్స్కి ఇచ్చేదంతా కూడా ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నారు. ఎందుకంటే దాంట్లో న్యూట్రిషనల్ కంటెంట్, వైటమిన్ A and D ప్రీమిక్సెస్ కలిపి చేస్తారనమాట. సో మన అవేర్నెస్ కోసం మార్కెట్కి వెళ్తే ఎప్పుడైనా ప్రిఫరబుల్లీ +F ఉంటే తీసుకోవడం బెటర్ అండి. సో దీంతోపాటు ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ గురించి చెప్పాలంటే ఫైనల్గా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 2 years అవుతుందండి. ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనేది ఒకటి FSSAI లాంచ్ చేసి మనకి 4 వెహికల్ మన తెలంగాణ రాష్ట్రానికి శాంక్షన్ చేశారు. సో అది ఖమ్మం ఒకటి, వరంగల్, తర్వాత హైదరాబాద్లో ఒకటి, తర్వాత GHMCలో ఒకటి ఉంటుందండి. టోటల్ 4 వెహికల్స్. సో ఈ వెహికల్ యొక్క మెయిన్ పర్పస్, ఇంటెన్షన్ ఏంటి అని అంటే, ఆ వెహికల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికండి, తర్వాత సర్వేలెన్స్ చేయడానికి. ఇప్పుడు ప్రతి ఒక్క షాపు, ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్ వెళ్ళి ప్రతి షాపు ఇన్స్పెక్ట్ చేసి దాంట్లో అడల్ట్రేషన్ ఉండి మేము ల్యాబ్కి పంపించి ఆ ప్రొసీజర్ అంతా అయ్యే వరకు చాలా టైం పడుతుంది. అంటే యాక్ట్లోనే అలా ఉంది కాబట్టి రిపోర్టు 15 రోజుల తర్వాత రావడము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వరకు 6 months 1 year పడుతుంది. మాకు స్పాట్ పెనాల్టీ అథారిటీ లేదండి, మున్సిపల్ వాళ్ళకు ఉన్నట్టు. కొందరు కంప్లైంట్ చేస్తారు, హోటల్స్ ఈ హైజీన్ అది బాగాలేదు అని చెప్పేసి. సో అలాంటప్పుడు మేము జాయింట్గా మున్సిపల్ వాళ్ళతో అయినా వెళ్తాము. మేము వెళ్ళి చేస్తే మాది లేట్గా అయినా గట్టిగా పనిష్మెంట్ ఉంటుంది, కానీ ఇన్స్టెంట్గా వాళ్ళ మార్పు రావాలి అని అంటే స్పాట్ పెనాల్టీ ఉండాలి. అది లేదు. సో మున్సిపల్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే కూడా వాళ్ళు హైజీన్ శానిటేషన్ వరకు వాళ్ళకి చూసుకోవచ్చు, అది వాళ్ళ పరిధిలో కూడా వస్తుంది. తర్వాత ఈ వెహికల్లో ఏంటంటే సర్వేలెన్స్ చేస్తామండి. ఇప్పుడు ఎస్పెషల్లీ జాతరలు, తర్వాత ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉండి వెజిటేబుల్ మార్కెట్స్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మనం చూస్తున్నాము, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చింది. సో అక్కడ గతంలో హిమగిరి గారు కూడా అన్నారు, ఎస్పెషల్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేడం, ఎందుకంటే పెస్టిసైడ్స్ అవి ఇవి వస్తుంటాయి, దానివల్ల చాలా హెల్త్ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి. అది చాలా మంచి ఆస్పెక్ట్. మేబీ వాళ్ళు కూడా గవర్నమెంట్కి చెప్పున్నారేమో, లాస్ట్ మంత్ నుంచి మాకు సర్వేలెన్స్ శాంపిల్స్ తీయాలని FSSAI సర్కులర్ కూడా ఇచ్చింది. లాస్ట్ మంత్ రైతు బజార్లో కూడా నేను ఒక 10 శాంపిల్స్ కలెక్ట్ చేశాను కూరగాయలవి.
సో ఇలాంటివి ఏమైనా ఉంటే స్పాట్లో మనము టెస్ట్ చేసి దాంట్లో ఉంది డీవియేషన్ ఉంది అని చెప్పేసి నోటీస్ చేసి ఇవన్నీ మేము రిపోర్ట్ FSSAకి ఇస్తే దాన్ని వాళ్ళు మళ్ళీ ఎన్ఫోర్స్ చేస్తారు. సో అందుకు సర్వేలెన్స్. తర్వాత ఆన్ ది స్పాట్ ఒకరు నిజంగా హార్మ్ఫుల్ ఏమైనా ఉంటే డిస్కార్డ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రీయూజ్డ్ ఆయిల్ ఉంది. రీయూజ్డ్ ఆయిల్ ఇప్పుడు జాతరలో తను ఇందాక చెప్పినట్టు మా టెక్నీషియన్ అక్కడ చాలామంది బజ్జీలు అవన్నీ వేసేటప్పుడు వాడిన నూనె మళ్ళీ వాడితే మేము 10 days ఆల్మోస్ట్ మేడారం జాతరలో ఆల్మోస్ట్ ఎంటైర్ స్టేట్ ఆఫీసర్స్ అక్కడే ఉంటారండి, ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి మ్యాక్సిమం. సో అక్కడికక్కడే మాకు ఒక ఏరియా వైడ్గా డ్యూటీస్ అలాట్ చేస్తారు. ఆయిల్ ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే ఇమీడియట్గా అక్కడే డిస్కార్డ్ చేస్తాం. వాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళ అని కూడా మేము చూడం. తర్వాత హైజీన్ పరంగా అన్ని కవర్ చేయాలని, చిలకలు అలాంటివి కలర్ ఉంటాయి, వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉండదు. సో ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఆయిల్ విషయంలో మాత్రం వాళ్ళకు కూడా తెలుసు వాడిన నూనె మళ్ళీ వాడొద్దు అనేది కాన్సెప్ట్ అందరికీ తెలుసు. అది కార్సినోజనిక్ 25 దాటింది రీడింగ్ అంటే కార్సినోజనిక్ అనే విషయం వాళ్ళకి టెక్నికల్గా తెలియకపోవచ్చు. సో ఇవన్నీ కూడా డిస్కార్డ్ చేసి మేము కొంతవరకు ఎంతవరకు చేయాలో మా బెస్ట్ వరకు కూడా మేము చేస్తున్నాము. ఫర్దర్గా ఇంకా FSSA ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వాలి, ఇంకా ఎన్ఫోర్స్ చేయాలి. అండ్ స్టాఫ్ కూడా మీకు అందరికీ కొందరికి తెలిసి ఉంటుంది, ఆఫీసర్స్ ఇంకా కొంతమంది వచ్చే వాళ్ళు ఉన్నారు. 24 పోస్ట్ ఆల్రెడీ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది. వాళ్ళు వస్తే జిల్లాకు ఒకరు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఇన్ఛార్జ్గానే వ్యవహరిస్తున్నాను నల్గొండ జిల్లాకి. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్రౌండ్ లెవెల్లో తమరు అన్నట్టు మండల్ స్థాయి విలేజ్ లెవెల్లో కూడా దీని గురించి అవేర్నెస్ కలిగి ఉండాలి, లైసెన్సులు అందరూ తీసుకోవాలి అనే దిశగా మేము కూడా ఎఫర్ట్ పెడతామండి. సో ఇంకా ఇది స్ట్రెంగ్తన్ అవ్వాలంటే కన్స్యూమర్ ఆర్గనైజేషన్ సపోర్ట్ డెఫినెట్లీ మాకు ఉండాలి. మీరు ఇప్పుడు కోఆపరేట్ చేస్తున్నారు, గతంలో చేశారు, ఫ్యూచర్లో కూడా చేస్తారు. మీ కోఆపరేషన్ ఎప్పుడు ఉంటుంది అని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదన్నా మీరు వాట్సాప్ అంటే ఇన్ కేస్ నాకు చాలా కాల్స్ వస్తుంటాయండి రిపోర్టర్స్ నుంచి, పోలీస్ నుంచి కంప్లైంట్స్ అని. ఒకవేళ నేను రెస్పాండ్ అవ్వకుండా మీరు మెసేజ్ పెడితే నేను చూసి కొద్దిగా లేట్ అయినా రెస్పాండ్ అవుతాను. ఓకే, 9515 706 280. మీరు ఒకవేళ నేను కాల్ లేపుకున్నా కూడా మెసేజ్ పెట్టాలండి, ఎందుకంటే యాదాద్రి నుంచి నాకు ఎవ్రీడే చాలా కాల్స్ వస్తాయి. మాది ఓపెన్గా గూగుల్లో కొట్టినా వస్తుంది మా నంబరు. సో అందరికీ యాక్సెస్ ఉంది కాబట్టి ఒకవేళ నేను రెస్పాండ్ అవ్వకుండా మీరు ఏమనుకోవద్దు, మెసేజ్ పెడితే లేట్ అని రెస్పాండ్ అవుతుంది. అది నాకు కూడా ఐడియా లేదండి, దాని మీద పెట్టలేదు. నేను ఒకసారి DFC గారికి మాట్లాడి చెప్తాను. థ్యాంక్ యూ అండి. తర్వాత ఒక పోస్టర్ ఉంది ఒకటి, మోటార్ వాహనాల చట్ట ప్రకారం మైనస్ మామూలుగా వెహికల్ నడకూడదు, కానీ వాళ్ళు నడిపితే వాళ్ళు డిస్కరేజ్ చేస్తూ ఒక 25,000 రూపాయల దాకా ఫైన్ వేసేందుకు అవకాశం ఉంది. చట్టాన్ని సవరించారు. దానికి సంబంధించిన బ్రోచర్ నీ గుంటూరు నుంచి హరిబాబు గారు తీసుకొచ్చారు. దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం అండి మేడం గారు, మీరు డిస్ట్రిక్ట్ ఫుడ్ మన డిజిగ్నేటెడ్ ఫుడ్ ఆఫీసర్, ఓకే, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఫుడ్ అల్టరేషన్ యాక్ట్లో సెక్షన్ 6 ప్రకారం డిస్ట్రిక్ట్ అంటే జిల్లా స్థాయిలో మీరు ఫుడ్ అడ్వైజరీ కమిటీ అనేది సలహాలు సూచనలు మీరు తీసుకోవాలి. దానికి కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ నుంచి ఒక 2 మీరు తీసుకోవాలి. అలా కనుక మీరు తీసుకోవాలని చట్టంలో దట్ ఈస్ ద మ్యాండేటరీ, అలా ఉన్నది. అయినా మీరు ఇంతవరకు చేయట్లేదు. అలా చేసినట్లయితే మీకు మా సంఘాల నుంచి స్ట్రెంథనింగ్ పెరుగుతుంది. అందుకని దయచేసి ఈ మీటింగ్ ఒక పర్పస్ ఉండాలి డెఫినెట్లీ. దీనివల్ల ఫర్దర్గా కూడా మనం ఏమైనా చేయాలి అని అంటే స్ట్రెంథన్ చేయాలి అని అంటే ఇప్పుడు ఏదో మీటింగ్ పెట్టుకున్నాము మనం వచ్చాం మాట్లాడడం లాగా కాదు. డెఫినెట్లీ ఇట్ షుడ్ సర్వ్ ద పర్పస్. మీ ఇష్యూస్ ఏమున్నా నేను అడ్రస్ చేసి హయ్యర్ అథారిటీస్ దృష్టికి తీసుకెళ్తానండి డెఫినెట్గా. మేడం గారు అంటే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా మేడం గారి దృష్టి తీసుకురావాల్సి వస్తుందంటే, ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకెళ్ళి మా పాప అప్పుడు 8th month క్యారింగ్లో ఉంది. బ్రెడ్ ప్యాకెట్ మోర్లో తీసుకెళ్తే అందులో బూజు వచ్చింది. విత్ ఇన్ ద టైం, ఎక్స్పైరీ టైమే 1 week 5 days కంటే ఎక్కువ ఉన్నది బ్రెడ్. అది 4th or 3rd day పోతేనే బూజు వచ్చింది. దాంట్లో ఆమె 8th month క్యారింగ్లో ఉంది. ఎందుకు ఐడెంటిఫై చేసింది, దాన్ని పక్కన పెట్టాం. ఇమ్మీడియట్గా మేడం గారికి రిపోర్ట్ చేశాం. మేడం గారు ఒక 3 days తర్వాత వచ్చారు, దాన్ని ఇన్స్పెక్షన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి మిగతా మెటీరియల్ కొన్ని తీసుకొని షాంపిల్ తీసుకున్నారు, పంపించారు. ఇట్ ఈస్ క్లియర్, దాంట్లో తప్పేం లేదు, కరెక్టే ఉంది అని. అంటే నేను తీసుకున్న బూజు ప్యాకెట్ కాదు వారు తీసుకుంది.
ఎందుకంటే మేడం గారు వారి జాబ్ ప్యాటర్న్ ప్రకారంగా వాళ్ళ ప్రాపర్లీగా వాళ్ళకున్న షెడ్యూల్ ప్రకారంగా ఇన్స్పెక్షన్ చేసి వచ్చేసరికి ఒక 3 రోజులు అయింది. 3 రోజుల్లో నేను కొన్నటువంటి ప్యాకెట్ ఇంకా అక్కడ ఎదురు చూడదు, అక్కడ అది వేరే ప్రోడక్ట్ వస్తుంది. మేడం గారు పర్ఫెక్ట్గా చేశారు, నేను చెప్పింది కరెక్టే, మేడం గారు కూడా చెప్పింది కరెక్టే. 3 days తర్వాత వేరే ప్రోడక్ట్ వచ్చినప్పుడు అది చేస్తే ఇట్స్ క్లియర్, ఇది బాగానే ఉంది. కానీ వాట్ అబౌట్ కన్జ్యూమర్? నేను అంత ఫైండ్ అవుట్ చేసి ఆ తప్పు ఇట్లా జరిగింది, ఇట్లా అవుతుంది, పాప తినేది, దాన్ని గాడ్ గిఫ్ట్ ఏం కాలేదు. కానీ అలాంటి దాన్ని మేము ఎట్లా దాన్ని ల్యాబ్కు పంపాలి, ఎట్లా రిపోర్ట్ తీసుకోవాలి, ఎట్లా యాక్షన్ తీసుకోవాలి అంటే వీళ్ళ షెడ్యూల్ ప్రకారంగా వస్తారు. ఒక 1 week రావచ్చు, 3rd day రావచ్చు, 5th day రావచ్చు, కానీ ఆ ప్రోడక్ట్ ఉండదు కదా. మరి ఇంత కష్టపడి మనం తీసుకొని, ఇంత అవేర్నెస్ తీసుకొని, ఏది కల్తీ ఉంది, ఏది మంచిగా ఉందని ఈ ల్యాబ్లు ఇవన్నీ అన్నీ తెలుసుకొని కూడా మనం ఏం చేయలేకపోతున్నాం కదా. కాబట్టి మేము కోరేది ఏంటంటే, మేము జాబ్ ప్రకారం మీరు బాగానే ఉన్నారు, మేము తీసుకున్నట్టు మాకు ఫైన్ అవుట్ అయినటువంటి ఆ ఎర్రర్ని మేము ఎట్లా ల్యాబ్కు పంపించాలి, దాన్ని మేము ఎట్లా యాక్షన్ తీసుకోవాలి. మీరు వచ్చిందాక ఆ ఎర్రర్ ప్రోడక్ట్ ఉండదు అక్కడ. మరి మాకున్నటువంటి మెజర్స్ ఏంటి, మేము ఎట్లా దాన్ని ఫైన్ అవుట్ చేయాలి, ఎట్లా యాక్షన్ తీసుకోవాలి. కన్జ్యూమర్ ఏదైనా ల్యాబ్ అది నాకు అర్థమైంది. మేము ల్యాబ్ ఖర్చు మేము పెట్టుకుంటాం, అవును, ఫీ ఏమొద్దు మాకు. అలా పంపించవచ్చండి. ఒకవేళ మీకు కావాలంటే కూడా NCML ల్యాబ్ అని ఉప్పల్లో ఉంటుంది. కాకపోతే యాజ్ ఐ సెడ్ అది కొంచెం అంటే ఛార్జెస్ కూడా బేర్ చేయాల్సి ఉంటుంది దానికి. సో యాక్చువల్గా ఇప్పుడు ప్రాబ్లం మనం గ్రౌండ్ లెవెల్ ఎలా సాల్వ్ చేయాలనేది ఒకటి చూడాలండి. వారు చెప్పింది కరెక్ట్, బూజు పట్టింది బ్రెడ్ బూజు పట్టినది కొందరు విజువల్గా చూసి చెప్పగలరు మౌల్డ్ ఫార్మేషన్ అది జరిగితే. కొందరు ఏంటంటే అది ఇగ్నోర్ చేస్తారు, చూడరు, అలానే తినేస్తే డెఫినెట్లీ ఎక్స్పైర్డ్ బ్రెడ్ తింటే మోషన్స్ అవుతాయి. ఇది నాకు కూడా కాలేజ్ డేస్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది. అందుకే ఖచ్చితంగా బ్రెడ్ మీద నేను డేట్ చూస్తాను. ఎక్స్పైరీ డేట్ అనేది మ్యాండేటరీగా అన్నిటికీ చెక్ చేసుకోవాలి. కొన్నిటికి వారు అన్నట్టు షెల్ఫ్ లైఫ్, ఇప్పుడు కర్డ్ ఉందండి, మిల్కీ మిస్ట్ కర్డ్ అని నేను మోర్ చాయిస్లోనే ఒక మోర్ సూపర్ మార్కెట్లో ఒక VIP కంప్లైంట్ 40 days షెల్ఫ్ లైఫ్ ఇచ్చారు పెరుగుకి. అన్ని డేస్ కూడా మిల్క్ ప్రోడక్ట్స్కి ఇవ్వద్దు, 15 days 20 days మ్యాక్సిమం. సో ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉండేసరికి బెస్ట్ బిఫోర్ ఇంకా 40 days ఉంది కదా, డేట్ ఉందని చెప్పేసి తీసుకుంటే అది స్మెల్ వచ్చింది. సో అది కూడా మేము మళ్ళీ కంప్లైంట్ మేము రిసీవ్ చేసి అది ఫర్దర్ ప్రొసీజర్ చేశాము. సో షెల్ఫ్ లైఫ్ అనేది కంపెనీ వాళ్ళు ప్రాపర్గా చూసి వేయాలి. ఇప్పుడు బ్రెడ్ కూడా ఇంకా డేట్ ఎక్కువ ఉందని తీసుకున్నారు, బట్ అప్పటికే పాడైపోయింది. సో దాని మీద ఇన్స్టెంట్ యాక్షన్ అంటే ఇప్పుడు ఐదర్ ఒకటి నేను ఇమీడియట్గా వచ్చి రెస్పాండ్ అయినా కూడా అది ల్యాబ్కి పంపించి రిపోర్ట్ వచ్చేసరికి చాలా రోజులు టైం పడుతుంది. సో ఇక్కడ కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి, యాక్ట్లోనే కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, కాదనట్లేదు. సో అది మనం రెక్టిఫై చేసే విధంగా చూడాలి. బికాజ్ మీరంటే తెలివిగలవారు కాబట్టి కంప్లైంట్ చేయగలరు, కానీ అందరూ అలా ప్రతిదీ వెళ్ళి కంప్లైంట్ చేసో ల్యాబ్కి ఇచ్చే ఇది ఉండదు. సో అది సిస్టమేటిక్గా త్రూ డిపార్ట్మెంట్ వెళ్తే ఇంకా మెరుగుపడితే ఇంకా బెటర్. సో మీరు వెళ్ళి చేయించుకోవాలనుకున్నా కూడా ల్యాబ్ నుంచి రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది. మోరోవర్ ప్రొసీజర్ ఉంటుందండి దేనికైనా. సో ఈ ప్రొసీజర్ వల్ల మనకి ఇప్పుడు ఇన్స్టెంట్గా వారు అన్నట్టు అవ్వట్లేదు, బట్ మీరు ఇమీడియట్లీ దాన్ని డిస్కార్డ్ చేపించవచ్చు. వారి మీద ఇప్పుడు ఒకవేళ హైజీన్ పరంగా అయితే మున్సిపల్ వాళ్ళు పెనాల్టీ వేస్తారు. మాకు పెనాల్టీ వేసే అథారిటీ ఉంటే నేను వచ్చి ఇమీడియట్లీ పెనాల్టీ రాస్తే నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా వాడు కేర్ఫుల్గా ఉంటాడు. సో దీంట్లో కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, అవి రెక్టిఫై అవకాశం ఉండాలి డెఫినెట్లీ. చూద్దామండి, దాని గురించి కూడా నేను ఒకసారి దృష్టికి తీసుకెళ్తాను పై వాళ్ళు, బికాజ్ కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, కాదనట్లేదు. ఓకే, ఎప్పుడైనా ఒకసారి అంటే డెఫినెట్లీ. ఇప్పుడు ఎవ్రీ టైం అంటే అవునండి, మీరు స్పెసిఫిక్గా ఏదైనా ఒక కంప్లైంట్ ఉంది అని అంటే చెప్తే, ఇప్పుడు హిమగిరి గారు కూడా మొన్న ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ చేశారు. మేడం కింద దిగిన తర్వాత చెప్తారు. మేడం దిగిన తర్వాత చెప్తారు మీకు. ప్లీజ్ ఇప్పుడు 2:30 అయిపోయింది, ప్లీజ్ దయచేసి కంక్లూడ్ చేస్తున్నాము. స్వాతి మేడం గారికి చిరు సన్మానము. నో ప్లీజ్, మా బాధ్యత. వాణిశ్రీ మేడం గారు మీరు, తర్వాత గీత అడ్వకేట్ గారు మీరు రండి. మీరు వచ్చేసి మేడంకి చిరు సన్మానం చేయండి. రండి మేడం, రండి, మీరు కూడా రండి. లేదు జస్ట్ చిన్న టోకెన్. మేడం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్క సెకండ్. స్వాతి మేడం గారు యంగ్ డైనమిక్. ఇంకొకటి ఏంటంటే
సాహసోపేతమైన టెస్టులకు ల్యాబ్లకు పంపించే కేసులు కూడా పెట్టడంలో వెనకవాడరు. పొలిటికల్ ప్రెషర్ కానీ ఎవరైనా ఏమైనా అన్నా కూడా వదిలిపెట్టారు. చాలా డేరు. అందుకోసానికి వాణిశ్రీ మేడం గారు, మా గీతా మేడం గారు అంటే అడ్వకేట్ గారు, వీళ్ళు కూడా డేర్ పర్సన్స్, వాళ్ళతో సన్మానం చేయాలని చేయిస్తున్నాము. మాకు ఆర్గనైజేషన్స్ ఏమైనా కేసులు ఫైల్ చేయాలంటే అడ్వకేట్ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు సంతకాలు పెట్టడానికి చేయడానికి కన్జ్యూమర్ ఫోరంలో. వాణిశ్రీ మేడం గారు కూడా టీచర్గా చేసి రిటైర్ అయ్యి సంఘసేవ చేయడానికి ముందుకొచ్చి తిరుగుతున్నారు. తర్వాత స్వాతి మేడం గారు లిక్కర్ కూడా వదిలిపెట్టకుండా టెస్ట్లకు పంపించారు. అది మన తెలంగాణ స్టేట్లోనే రికార్డు బ్రేకు. థ్యాంక్ యూ మేడం. అలాగే వెహికల్ టెక్నీషియన్ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. రతన్ గారు ప్లీజ్ రండి. శంకల గారు, గురవయ్య గారు మీరు చేస్తారు. డిఎస్ఓ గారు కూడా చేస్తారు. మీరు చేయండి, మీ ఇద్దరు చేయండి మేడం. వెరీ గుడ్ మేడం.